అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మాసాలలో జ్యేష్ఠ మాసం చాలా ప్రత్యేకమైనది. మన పురాణాల ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నటువంటి విశిష్టత మన యొక్క మాసంలో ఉన్నది. అయితే జ్యేష్ఠ మాసం చాలా ప్రత్యేకమైనది. చాలామందికి జ్యేష్ఠ మాస వైభవం తెలియకపోవచ్చు. బ్రహ్మదేవుడికి చాలా ప్రీతికరమైన మాసం ఏదైనా ఉందంటే అది జ్యేష్ఠ మాసం అని చెప్పడం జరిగింది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ బ్రహ్మ పురాణాన్ని పఠించినట్లయితే వారికి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. సో బ్రహ్మ పురాణం వంటి పురాణాల్లో, స్కాంద పురాణం వంటి పురాణాల్లో కూడా జ్యేష్ఠ మాస వైభవాన్ని చెప్పడం జరిగింది. గంగాదేవి ఈ భూమి మీదకి జ్యేష్ఠ మాసంలో వచ్చినట్టుగా కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి మనకి. అందుకనే గంగా జయంతిని జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి రోజు జరుపుకుంటారు. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ గంగా నదిలో స్నానం ఆచరించిన, లేదంటే ఏ నదిలో స్నానం ఆచరిస్తూ గంగ యొక్క నామస్మరణ చేసినా వారి పాపాలు నశిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకి కాశీలో జ్యేష్ఠమాస శుక్లపక్ష పాడ్యం నుండి జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి వరకు ఈ 10 రోజులు దశాశ్వమేధ ఘాట్లో గంగాదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీనికి కారణం 10,000 అశ్వమేధ యాగాలు స్వయంగా బ్రహ్మదేవుడు అక్కడ ఈ జ్యేష్ఠ మాసంలోనే చేసినట్టుగా కొన్ని పురాణాలు తెలియజేస్తాయి. అందుకనే జ్యేష్ఠ మాసానికి అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత. ముఖ్యంగా కాశీలో దశాశ్వమేధ ఘాట్ వంటి ఘాట్లో ఈ 10 రోజుల్లో స్నానం చేయడం మహాపుణ్యంగా తెలియజేస్తారు. అలాగే ఈ 10 రోజుల్లో గంగాదేవిని స్మరించుకుని స్నానం ఆచరించినటువంటి వారికి పాపాలు నశిస్తాయని కూడా కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి నిర్జల ఏకాదశి కావచ్చు, వట సావిత్రి వ్రతం కావచ్చు, జ్యేష్ఠ పౌర్ణమి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైన, విశేషమైన. ఇక జ్యేష్ఠ మాసం యొక్క ప్రాధాన్యతలో స్వయంగా శని భగవానుడు జ్యేష్ఠ మాసంలోనే జన్మించినట్టుగా జ్యోతిష్ శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఇంతటి విశేషాలు, ప్రాధాన్యత ఉంది కాబట్టి జ్యేష్ఠ మాసంలో ఏ వ్యక్తి అయినా స్నానం, దానం, జపం, తపం వంటి ఆచరించినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలో పశుపక్షాదుల్ని ఆహారం, నీరు అందించినటువంటి వారికి కొన్ని కోట్ల రెట్ల పుణ్యం లభిస్తుంది. పక్షులకి దానాలు వేసి పక్షులకి నీరు అందించడం, పశువులకి నీరుని అందించడం, ఆహారాన్ని అందించడం చేత జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.